ఆ, ఏదో అడుగుతాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే నీకు కూడా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ బావా. యాక్చువల్ ఇండిపెండెన్స్ అనేది ఉందా? నిజం చెప్పుకోవాలంటే యాక్చువల్గా లేదు. ఓకే. ఎందుకంటే ఈ సమస్త విశ్వము ఇంటర్ డిపెండెన్స్లో పనిచేస్తూ ఉంది, ఓకే. అంటే పరస్పర ఆధారితమని. సో మనం అనుకుంటున్న ఇండిపెండెన్స్ అన్నది మరి ఇద్దరు వ్యక్తులకి, ఒక వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తి ఇబ్బంది పడుతున్నప్పుడు నాకు నీ నుంచి స్వేచ్ఛ కావాలి అని కొన్ని అగ్రిమెంట్స్లకు అంగీకరించి ఆ వ్యక్తిని పక్కకు ధర్మేస్తున్నాం. సో దాన్ని, ఆ వ్యక్తి నుంచి నీకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే. కానీ జీవితంలో ఇంటర్ డిపెండెన్సే ఉంది. సో అది మనం గుర్తిస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇండిపెండెన్స్ అనేది ఆ, కొన్ని కొన్ని అంశాల్లో ఉంటుంది అంతే. ఎగ్జాంపుల్, ఇప్పుడు భర్త చేత భార్య ఇబ్బంది పడుతుంది అనుకో, సో అతని నుంచి తనకు ఫ్రీడమ్ కావాలి. ఓకే. అప్పుడు కోర్టుకు వెళ్ళి డైవోర్స్ తీసుకుంటే అప్పుడు తనకి ఆ వ్యక్తి నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది. అది కరెక్ట్ అది. కానీ స్టిల్ తను ఇండిపెండెంట్గా ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే అంత ఇంటర్ డిపెండెన్స్లోనే ఉంది. ఓకే. ఇప్పుడు నాకు ఎవ్వరు అక్కర్లేదు, నా వంట నేను వండుకొని తింటా, నా తిప్పలకు నేను ఉంటా, అయినా ఇండిపెండెన్స్ కాదు అది. నేను ఎవరి జోలికి పోను, నాకు ఎవరి గురించి అవసరం లేదు, అయినా ఇండిపెండెన్స్ కాదు అది. నువ్వు ఇంటర్ డిపెండెన్స్లోనే ఉన్నావు. ఓకే. నువ్వు వండుకొని తినాలంటే బియ్యం ఎవరో వండియాలి కదా. అవును. నువ్వు బియ్యం కొనుక్కోవాలంటే డబ్బులు సంపాదించాలి, డబ్బులు నువ్వు సంపాదించాలంటే ఎవరో ఒకరి దగ్గర పని చేయాలి నువ్వు. సో నువ్వు ఇచ్చే వర్క్ మీద ఆ కంపెనీ ఆధారపడ్డది, అతనిచ్చే డబ్బుల మీద నీ జీవిక ఆధారపడ్డది. అవును. సో ఆరోగ్యకరమైన జీవితం ఇంటర్ డిపెండెన్స్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇంటర్ డిపెండెన్స్లో మనుషుల యొక్క పాత్ర తక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ఓకే. అంటే డిపెండ్ అపాన్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, ఓకే. డిపెండ్ అపాన్ నేచర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఎందుకంటే అక్కడ ఏది ఉండదు. అంటే అక్కడ ఆర్గ్యుమెంట్ ఉండదు. నువ్వు ఒక గింజ నాటితే ఖచ్చితంగా మొలకవుతుంది. నాకు మనసు బాగాలేదని ఎప్పుడు ఏ గింజ చెప్పదు. కానీ ఎక్కువ మనుషులతో సంబంధం ఉన్నవాడికి అశాంతి ఖచ్చితంగా ఉంటుంది. అవును. అందుకని తక్కువ మనుషులతో అందరితో ఉందాం, కానీ డిపెండెన్స్ అన్నది తక్కువ మనుషులతో ఉండాలి. ఆ ఇంటర్ డిపెండెన్స్ కూడా ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనం సరుకులన్నీ కొనుక్కొచ్చుకుంటాం కదా, ఒక 50 సామాన్లు ఉన్నాయి, 50 షాపుల్లోనూ కొనుక్కోవచ్చు, అన్నీ ఒక షాప్లోనూ కొనుక్కోవచ్చు. సో అన్నీ ఒక షాప్లో కొనుక్కోవడమే, నువ్వు ఎక్కువ మంది దగ్గరికి పోవద్దని తీసుకున్న నిర్ణయం ఒకటే. అట్లా కాకుండా మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కొత్త డ్రైవర్ని పెట్టుకోవచ్చు. ఎంతమంది కొత్త డ్రైవర్లు వస్తారో అన్నిసార్లు మనం హాయ్ హలో చెప్పాలి, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకి డిపెండెన్స్ పెరిగిపోతుంది. దో ఇట్ ఈజ్ ఇంటర్ డిపెండెన్స్, అది కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. అందుకని తక్కువ మనుషులు, అంటే నీ జీవితంలో డైరెక్ట్గా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న మనుషులు ఒక 10 మంది కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. నువ్వు చేసింది ఒకరికి నచ్చదు, వాళ్ళు చేసేది నీకు నచ్చదు, నువ్వు ఒకరి గురించి ఆధారపడతావు, వాళ్ళు నీ మీద ఆధారపడతారు, నువ్వు ఒకరి గురించి ఎదురు చూస్తావు, వాళ్ళు నీ గురించి ఎదురు చూస్తారు. అంటే వ్యాలిడేషన్ కోరుకోవడం స్టార్ట్ అవుతుంది. అందుకని ఆధ్యాత్మిక సామ్రాజ్యం అంతా ఇంటర్ డిపెండెన్స్ని ప్రబోధిస్తుంది. అంటే ఇది అర్థం చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. తల్లి మీద కొడుకు, కొడుకు మీద తల్లి ఆధారపడి ఉన్నారు, వాళ్ళిద్దరూ ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నారు. సో మనకి 3 పదాలు అర్థం చేసుకుంటే సరిపోతుంది. డిపెండెన్సీ అసలు ఉండకూడదు. ఒకవేళ డిపెండెన్సీ ఉందని నువ్వు నిర్ణయించుకుంటే అక్కడ అహంకారం ఉండకూడదు. ఇది అర్థమైందా నీకు? నాకు అర్థమైంది. అయితే నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఇది అర్థమైతే ఎగ్జాంపుల్ ఒకటి. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పచ్చు, ఇప్పుడు నేను అన్నయ్య మీద డిపెండ్ అయి ఉన్నా అనుకుంటే, నాకు అవసరాలకి అన్నయ్యని అడగడానికి నాకు ఈగో రాకూడదు. అది గుడ్. సో డిపెండెన్సీ అనివార్యం అని తెలిసినప్పుడు నీ ఈగోని తీసి ఫస్ట్ చెత్తబుట్టలు వేసేయి. ఉదాహరణకు ఒకరు ఆహారం కోసం పక్క వాళ్ళ మీద ఆధారపడ్డారు, వాళ్ళు చేసుకోలేరు, అందుకని అర్ధగంట లేట్ అయినా నోరు మూసుకొని తిను, అనవసరంగా డిమాండ్లు కమాండ్లు చేయకు, ఉన్నది వీక్తుంది. రెండోది, ఇండిపెండెన్స్ అన్నది ఆల్వేస్ స్పెసిఫిక్, అంటే ఇది సమ్టైమ్స్ హ్యూమన్ స్పెసిఫిక్ అనమాట. అది ఇండిపెండెన్స్ ఎప్పుడు నువ్వు ఒక వ్యక్తి నుంచి లేదా ఒక అంశం నుంచి లేదా ఒక ఆలోచన నుంచే కోరుకుంటున్నావు.
కానీ ఇంటర్ డిపెండెన్స్ అన్నది చాలా విస్తృతార్థం కలిగింది. అంటే ఇప్పుడు ఈ క్షణం నీతో మాట్లాడుతున్నా ఫోన్ మీద డిపెండ్ అయి ఉన్నా కదా. అవును. సో ఫోన్ కూడా నా మీద డిపెండ్ అయ్యే ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ నడిపే లేదా సిమ్ మనకు ఆఫర్ చేస్తున్న కంపెనీ మనం సిమ్ కోసం కట్టే డబ్బులు లేకపోతే మనం రీఛార్జ్ అమౌంట్లోనే వాళ్ళు బతుకుతున్నారు. అందుకని అది ఉంటే నీవు ఉన్నావు, నీవు ఉంటే అది ఉన్నావు. కానీ ఒకరి పట్ల ఒకరు ఫ్రీడంలోనే ఉన్నారు విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అట్లా. సో ఇంటర్ డిపెండెన్సీ కనుక అర్థమైతే జీవితంలో ఒక సరళత వస్తుంది. అంటే అహంకారం పోవడానికి దగ్గర దారి. నేను 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 అనేది లేదు కదా. ఇప్పుడు నువ్వు ఉంటేనే నేనున్నా అన్నది లేదు. అవును. అట్లాగే నేనున్నందుకు నీవు ఉన్నావు. ఇక్కడ ఎక్కువ తక్కువ అన్నది లేదు. మనకి పూర్వం బార్టర్ సిస్టమ్ అని ఉండేది. నాకు బియ్యం కావలిస్తే నీ దగ్గర ఉన్న కందిపప్పు తీసుకుని బియ్యం ఇచ్చేవాడిని. నాకు బంగారం కావలిస్తే నా దగ్గర ఉన్న ఏదో ఇచ్చి నేను బంగారం తీసుకునేవాడిని. సో ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే వ్యాపారాత్మక ధోరణి వచ్చిందో అప్పుడు అంతా కరప్ట్ అయిపోయింది. సరే, నువ్వేదో అడుగుతాను. ఇప్పుడు అందరూ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇంటర్ డిపెండెన్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మరి? ఇప్పుడు నువ్వు చెప్పే వరకు కూడా ఇంటర్ డిపెండెన్స్ అనేది స్పెసిఫిక్ గా తెలియదు, అంటే ఉంటది. అంటే మనం ఇంపాక్ట్ ఉన్నదే డైరెక్ట్గా గుర్తిస్తాం. ఇప్పుడు మనకు ఒకరితో ఇబ్బంది ఉన్నప్పుడే మనం స్వేచ్ఛను కోరుకుంటాం. మనకి ఇంటర్ డిపెండెన్స్లో ఇబ్బందులు ఉండవు. ఓకే. నువ్వు వెళ్ళి సామాను కొనుక్కుంటావు, వాడు డబ్బులు తీసుకొని జోబులో వేసుకుంటాడు. థ్యాంక్ యూ సార్ అంటే వాడు థ్యాంక్ యూ అంటాడు. నువ్వు ఆటో ఎక్కావు, ఓటీపీ చెప్పగానే తీసుకెళ్ళాడు, దిగగానే నువ్వు డబ్బులు ఇచ్చావు, పేచి లేదు అక్కడ. ఓకే. కానీ డిపెండెన్సీలో ఎక్కడైతే నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాల్సి వస్తుంది అనమాట. సినిమాకి వెళ్ళాలి, భార్య భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత అనిపిస్తుంది, అసలు నేను సినిమాకి పోవాలంటే నీ మీద ఎందుకు ఎదురు చూడాలి, నాకు నీ నుంచి స్వేచ్ఛ కావాలి. ఓకే. అప్పుడు దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇండిపెండెన్స్ అనేది చాలా ప్రొఫౌండ్గా నేను స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాను ఒక భావన ఏర్పడుతుంది. ఓకే. అందుకని ఇండిపెండెన్స్ ఈజ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ యాజ్ ఫర్ యాజ్ మైండ్ ఈజ్ కన్సర్న్. నీకు ఎక్కువ తెలుస్తుంది ఇండిపెండెన్స్. ఇంటర్ డిపెండెన్స్ తెలియదు. నువ్వు నడుస్తున్నావంటే భూమి మీద ఆధారపడ్డావు, కానీ మనం ఎప్పుడు భూమిని స్పెషల్గా చూడం అంటే బావా ఇప్పుడు ఇండిపెండెన్స్ లో అది ఫీల్ అవుతావు, డిపెండెన్స్ ని ఫీల్ అవుతున్నావు అంటే కష్టంగా అనుకుంటున్నావు కాబట్టి ఇండిపెండెన్స్ కావాలని కోరుకుంటాం, అంతేనా? అంతే. సో నువ్వు డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా యు ఆర్ యాక్చువల్లీ ఇంటర్ డిపెండెంట్. ఓకే. కానీ డిపెండెన్స్లో ఏముంది, ఒక్క వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం ఉంది. అందుకే మనకు సఫరింగ్ ఉంది. ఇంటర్ డిపెండెన్సీలో నువ్వు చాలా వాటి మీద డిపెండ్ అవుతున్నావు, అవన్నీ నీ మీద కూడా డిపెండ్ అవుతున్నాయి. అది మ్యూచువల్. మనం అంటే కదా మ్యూచువల్ రెస్పెక్ట్, అటువంటిది అది. సో ఇంటర్ డిపెండెన్స్ అనేది స్పిరిచువల్ అహంకారాన్ని నీ నుంచి దూరం చేస్తుంది ఇంటర్ డిపెండెన్స్. ఇండిపెండెన్స్ అన్నది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీకు అహంకారాన్ని ఇస్తుంది. డిపెండెన్సీ అన్నది స్లేవరీ, బానిసత్వం. అందుకని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను చాలా తక్కువ విషయాలు డిపెండ్ అయి ఉంటాను. అసలు నేను డిపెండ్ అయిన అంశాలు లేవు. నేను ఇనిషియల్గా డిపెండ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు నేను ఆ డిపెండ్ అయిన వాటి నుంచి పక్కకు తప్పుకోవడానికి ఇండిపెండెన్స్ని కోరుకున్నాను. సో అదొక స్ట్రగుల్ అనమాట, ఒక యుద్ధం అది. ఉదాహరణకి నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని, అతని మీద డిపెండ్ అయి ఉన్నా నేను. దో ఇట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్, నేను డిపెండెన్సీ నాకు కనిపిస్తున్నది. అతను లేకపోతే నేను లేను. ఇప్పుడు నేను వెళ్ళాలి ఒక ఆఫీస్, ఒక బయటికి ఊరు వెళ్ళాలి. సార్ నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఈరోజు కాదమ్మా రేపు వెళ్ళు అంటాడు ఆయన. ఇంటర్ డిపెండెన్స్లో అట్లా ఉండదు. అంటే విత్ రెస్పెక్ట్ మ్యూచువల్గా జరుగుతుంది. సో అప్పుడు నాకేమనిపించింది, ఉద్యోగం చేసినంత వరకు నాకు స్వేచ్ఛ లేదు, మరి ఉద్యోగం లేకపోతే ఎట్లా అని మళ్ళీ అనుమానం వచ్చింది. ఎందుకంటే నాకు డబ్బులు కావాలి. మా సార్ మంచోడే, కానీ నేను అనుకున్నట్టు ఉండనియ్యాడు. అందుకని నేను నిర్ణయం తీసుకున్న, ఉద్యోగం నాకు పనికిరాదు, మరి ఉద్యోగం లేకుండా జీవించాలంటే నేనేం చేయాలంటే నేను సొంతంగా ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అట్లా కొన్ని సంవత్సరాల్లో నేను నిరంతరము ఆర్టో, లేకపోతే పోర్ట్రేట్ వేయడము, లేకపోతే పుస్తకాలు చదివి కొంత జ్ఞానం సంపాదించుకోవడము, ఇట్లా ఐ కల్టివేటెడ్ మై సెల్ఫ్. నీ విషయంలో ఇలా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చేసుకోగలిగినావు కదా. సో అది ఇంటర్ డిపెండ్ తోని చేసుకుంటూనే నీ పనులు చేసుకున్నావు. అవును. ఇప్పుడు మేము ఇంటర్ డిపెండ్ అదంతా పక్కకు పెట్టి ఇండిపెండెంట్ గా చేసుకోవాలనుకున్నా చెయ్యనివ్వట్లేదు, అప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? ప్రతిదానికి మార్గం ఉంటుంది.
అది మనం అన్వేషించాలి. మనకు ప్రస్తుతం ద్వారం క్లోజ్ అయినట్టు అనిపించవచ్చు, కానీ స్టిల్ దెర్ ఈజ్ ఏ వే అవుట్. అది మనకు తట్టనంత మాత్రం లేదని కాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి కొన్నిసార్లు ఏమైందంటే కొంత టైం వల్ల కూడా నీకు ఫ్రీడమ్ వస్తుంది. అందుకని కొన్నిసార్లు ఎదురు చూడాలి. కొన్నిసార్లు ఏమో ప్రిపేర్ చేసి చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇంట్లో నువ్వు ఇండిపెండెంట్గా బతకాలనుకుంటున్నావు సపరేట్ రూమ్లో, దో యు ఆర్ ఇంటర్ డిపెండెంట్, బట్ ఒక స్పెసిఫిక్ పర్సన్ మీద డిపెండ్ అవ్వద్దు అని నిర్ణయించుకున్నావు అనుకుందాం. సో నువ్వు ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోతా అంటే గాబరపడతారు. అందుకని ఇప్పుడు చెప్పు, 2 ఏళ్ల తర్వాత నేను ఒకదాన్నే ఉండాలనుకుంటున్నాను అని ఇప్పుడు చెప్తే వాళ్ళకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఎవరు వచ్చినా చెప్పు, నేను ఒక 2 years తర్వాత నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను, ప్లాన్ చేసుకుంటున్నా, నాకు మీ సపోర్ట్ కావాలని చెప్తే ఆలోచిస్తారు. సో నువ్వు ఎంత కోరుకున్నా వాళ్ళు నీకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే అప్పుడు యూ హ్యావ్ టు ఫైట్ అండ్ లీవ్ దట్ ప్లేస్. సో నువ్వు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే, మీది ఇక్కడ ఉంటే బాగుంది కానీ కొంతకాలం నా వంట నేను చేసుకొని తినాలని అట్లా ఉంటాను, కానీ నేను రోజు వస్తూ ఉంటాను ఒకసారి, అట్లేం లేదు అంటే ఎలా చెబితే ఎదుటి వ్యక్తి అంగీకరిస్తాడో ఫిగర్ అవుట్ చేయాలి. హఠాత్తుగా చేస్తే ఎవరికి నచ్చదు. ఇప్పుడు మనం మరణ వార్త చెప్తే హఠాత్తుగా చచ్చిపోతారు. అందుకని ముందు ప్రిపేర్ చేస్తారు. తిన్నావా, కాస్త కూర్చో, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏం పర్వాలేదు, కాస్త కుర్చీలో కూర్చో అంటారు. వాడు కొంచెం ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత తెలుసు కదా మన బాబాయ్, ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందంటే, ఏమైందంటే బాగానే ఉన్నాడు బట్ కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చారు, రేపు ఎల్లుండో బాగా అవుతుందండి. అయినా సరే మనం ఒకసారి వెళ్ళాలని చెప్పారు అని మెల్లగా నీకు అర్థమవుతుంది వీడు పీకుతున్నాడని. అప్పుడు వెళ్ళేలోపు ఒక ఫోన్ వచ్చింది, ఇప్పుడే పోయాడంట అంటే, సరే ఓసారి ఏడిచి ఊరుకుంటాం అంతే. అట్లా కాకుండా ఫస్టే చెప్పావు అనుకో, కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని నీవు ఇండిపెండెన్స్ అన్నది ఎప్పుడు వ్యక్తితోనే ఉంటుంది, కొన్నిసార్లు అంశాలతో కూడా ఉంటుంది. మెయిన్లీ వ్యక్తితోనే మనిషి పోరాడుతున్నాడు. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, సో బ్రిటిషర్స్ ఇండియన్సే ఉన్నారు అక్కడ, గవర్నమెంట్స్ ఏమి లేవు. అంటే ఇండియన్స్ ఆర్ గవర్న్డ్ బై బ్రిటిషర్స్. ఇప్పుడు బ్రిటిషర్స్ కనుక మన దేశానికి వచ్చి మనల్ని కన్నబిడ్డలాగా చూసుకున్నారే అనుకో, ఎగ్జాంపుల్ ఊరికే, అప్పుడు మనకి స్వాతంత్రం కోసం పోరాడాలన్న స్పృహ కలిగేది కాదేమో. అట్రాసిటీస్ వచ్చాయి కాబట్టి నీ స్వేచ్ఛకి భంగం వాటిల్లుతుంది. నువ్వు చిన్న పని చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా బ్రిటిషర్స్ యొక్క నిఘా మధ్యన చేయవలసి వస్తుంది అన్నప్పుడు కొందరు వాయిస్ రేజ్ చేశారు, ఇది మన దేశము, వీళ్ళెవరు మన దేశంలోకి వచ్చి తిరగడానికి, మన దేశం మనం తీసుకుందాం అంటే, నీ దేశం నీవే, వాళ్ళేమి నిన్ను వచ్చి కౌగిలించుకోలే, గట్టిగా తాళ్లతో కట్టేయలే, కానీ థాట్ బంధింపబడ్డది. ఇండిపెండెన్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఆలోచన నుంచి ఫ్రీ అవ్వడమే. ఇప్పుడు రెండవది ఉంది, నన్ను ఎవరో వచ్చారు, నా కొడుకుతో ఇట్లా ఇష్యూ ఉంది, మా కొడుకును వదిలేశానని చెప్పింది ఆవిడ ఎగ్జాంపుల్. కానీ నేను అడిగాను, ఎప్పుడు వదిలేశావు అంటే 2 ఏళ్ల క్రితం వదిలేశాను అన్నది అనుకో. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగా. ఫిజికల్గా వదిలేశావు కానీ సైకలాజికల్ స్టిల్ యు ఆర్ క్యారింగ్, సో ఇట్ ఈస్ నో మోర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అంటే ఏ వ్యక్తి వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావో ఆ వ్యక్తికి సంబంధించిన అన్నిటి నుంచి విముక్తి. ఇప్పుడు అయినా కొన్నిసార్లు ఎగ్జాంపుల్, నువ్వు ముసలిగా అయిన తర్వాత యూ హ్యావ్ టు బి డిపెండెంట్. ఆ టైంలో 2 మార్గాలు ఉన్నాయి. నీ దగ్గర ఆర్థిక పరిపుష్టి లేదు, నీకు పెద్ద స్కిల్ఫుల్ పర్సన్ కానీ నువ్వు సెలబ్రిటీ కాదనుకుందాం. అప్పుడు నువ్వు ఖచ్చితంగా కొడుకో కోడలు ఎవరో ఆధ్వర్యంలో ఉండాలి. అలాంటప్పుడు అనవసరంగా ఈగోలకు పోకు, వాదులాడకు, చిరునవ్వుతో ఉండు, నీకు కావాల్సిన ఫుడ్ గిడ్డ అని అరేంజ్ చేసుకో, వాళ్ళు ఏం చేసినా అంగీకరించు, బాత్కతం హోగే. కానీ చాలామంది ఏజ్డ్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళంతా ముసలిగినా కూడా అహంకారం చావదు, అందుకని సంఘర్షణ ఉంటుంది. సో రెండవది, ఒకవేళ నిజంగా ఎవరు చెప్తే నాకేం అవసరం, నేను డిపెండ్ అయినా కూడా నేను అనుకున్నట్టే జరగాలనుకుంటే ఇప్పటి నుంచే ఆర్థిక ప్రగతి మీద దృష్టి పెట్టు. కుటుంబ సభ్యుల్ని పక్కకు జరిపి 2-3 ఆయాల్ని పెట్టుకో, ఒక వంటవాడిని పెట్టుకో. అప్పుడు నువ్వు హాయిగా 10 అయింది తీసుకురావరా గూట్లే అంటే వాడు తీసుకొస్తాడు, ఎందుకంటే వాడు నీ మీద డిపెండ్ అయినాడు కాబట్టి. సో ఇది ఇట్స్ అప్ టు ఏ పర్సన్. నేను ఎప్పుడు అనుకుంటాను, చాలామందికి సలహా ఇస్తా, నేను పాటిస్తా. ఒకవేళ మరణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో మనం సేవలు చేయించుకోవద్దంట నేను. దట్ లీడ్స్ టు మిజరీ. అంటే వాళ్ళు ఏడుస్తారు, లేకపోతే సానుభూతి చూపిస్తారు, లేకపోతే విసుక్కుంటారు. మనకు డైరెక్ట్గా పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి నిన్ను కని పెద్ద చేస్తే నువ్వు నన్ను చూసి విసుక్కుంటావురా అని బాధేస్తుంది. అందుకని కుటుంబ సభ్యులు రోజు ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి చూసి వెళ్ళాలి.
కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు మంచిగా తయారై కూర్చోవాలి, వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఉంటారు, తర్వాత వెళ్ళి పడుకోవాలి. మిగతా టైంలో ఒక వర్కర్ ఉంటాడు, వాడికి శాలరీ ఇస్తే వాడు మామూలుగా 10,000 ఆశిస్తే 50,000 వాడి కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. ఈ ప్రపంచంలో శాలరీ ఇస్తున్నాం కాబట్టి. ఆ, మన హాస్పిటల్లో నర్స్ చేసినంత మంచిగా సేవ కోడలు చేయకపోవచ్చు. అవును. నాకేం పట్టింది, నర్స్ ఏమో తన ఉద్యోగం అని చేస్తుంది ఆవిడ. ఇట్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని డిపెండెన్సీ అనేది ఉండకూడదు. స్టిల్ కొన్నిసార్లు డిపెండ్ అవ్వాల్సిన సందర్భం వస్తే బీ హంబుల్. అయితే బాబా ఇక్కడ ఒక క్రింజ్ క్వశ్చన్ అడిగనా? అడుగు. ఇప్పుడు వాళ్ళకి శాలరీస్, నర్స్ కి శాలరీస్ వస్తున్నాయి, లేకపోతే మనం ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి మనం శాలరీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కదా. ఉమ్, కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా పేరెంట్స్ కున్న ప్రాపర్టీస్ మరి మన వాళ్ళ జనరేషన్ కి వెళ్తాయి కదా, అవును, మరి ఇండైరెక్ట్ గా తీసుకున్నట్టే కదా. తీసుకోవాలి, అది నీ రైట్. అది అట్లా ఎట్లా ఉంటది? తీసుకున్నందుకు గ్రాటిట్యూడ్ గా చేయాలి కదా. నేను అన్నది చెయ్యరు, ఉమ్, అదే కదా చెప్పేది. చేసేవాళ్ళు ఉంటే చేయించుకో, ఉమ్, ఎవరు వద్దన్నారు. ఓకే. కానీ చేస్తూ మధ్య మధ్యన విసుక్కొని అబ్బా ఊకే ఏం ఊగులుగుతున్నావు అబ్బా నువ్వు, ఊకే మా సావనన్న సావని ఒక మాట అందరూ అనుకో, ఉమ్, అది పట్టుకుంటుంది మనసుకి, ఓకే. బాధపడతారు. సో మైండ్లెస్ ఫెలో ఎక్కడితోనే ఉండొచ్చు. ఉమ్, సో మైండ్ ఉన్న వాళ్ళు ఉండకూడదు, ఓకే. బికాజ్ యూ రియల్లీ మైండ్ వాట్ అదర్ పర్సన్ ఇస్ సేయింగ్. సో మైండ్లెస్ ఫెలో అంటే వాళ్ళు ఏమంటే మనకేమబ్బా. మైండ్లెస్ ఫెలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. హీ విల్ బీ హంబుల్. ఉమ్, అది ఇప్పుడు నా జీవితంలో డిపెండెన్సీ చాలా తక్కువ. ఉమ్, ఇండిపెండెన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బికాజ్ నాకు ఎవరి గురించి ఆలోచనలు లేవు. కానీ నా జీవితం అంతా ఇంటర్ డిపెండెన్స్లోనే కొనసాగుతుంది. ఓకే. నేను యూట్యూబ్ చేస్తున్నా, యూట్యూబ్ మీద ఆధారపడి ఉన్నాను. ఉమ్, యూట్యూబ్ కూడా నా టాక్స్ మీద ఆధారపడి కొంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటుందేమో. ఉమ్, తర్వాత నేను చూసే వాళ్ళ మీద ఆధారపడి లేను, ఉమ్, కానీ ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాను. వాళ్ళు నా మీద ఆధారపడలేరు, కానీ వీడియో చెప్తున్నాడని వింటున్నారు. ఇంటర్ డిపెండెన్స్లో కాస్త మ్యూచువల్ ఉంటుంది అనమాట. ఇట్లా ఇది ఎట్లా అంటే ఇంటర్ డిపెండెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్తో కలిసినట్టు, ఓకే. ఇద్దరు సేమ్. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రితో కలిసినట్టు, నువ్వు నాకు ఇది చేయి నేను నీకు అది చేస్తా అని. డిపెండెన్స్ అంటే ఒక అటెండర్ ఐఏఎస్ ఆఫీసర్ని కలిసినట్టు, సార్ కొంచెం శాలరీ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, అది. ఇండిపెండెన్స్ అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్తో నాకు ప్రాబ్లం ఉంది, నేను వీడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా, నేను డిపార్ట్మెంట్ మార్చుకుందాం అనుకుంటున్నా అంటే అప్పుడు ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్నట్టు. ఇందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఎవరైతే ఇంటర్ డిపెండెన్సీని గుర్తిస్తారో వాడి జీవితం ఆనందంగా ఉంటుంది. అప్పుడు వాడు అహంకారంగా ప్రవర్తించాడు, ఎందుకంటే వేరే వాళ్ళు లేకుండా వాడు లేడు. వాడి జన్మనే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డది. నువ్వు బతకడానికి ఆధారం గాలి, అది నీది కాదు. నువ్వు నడుస్తున్నావు, ఈ భూమి నీది కాదు. నీ ప్లాట్లోనే నడవాలి నీదైతే, మీ అన్ని చోట్ల నడుస్తున్నావు స్టిల్. సో యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ మెనీ థింగ్స్. సో ఇంటర్ డిపెండెన్స్ నీ వల్ల అది, దానివల్ల నీవు, ఇద్దరు బెనిఫిట్ అవుతున్నారు, ఇద్దరు జీవంగా ఉంటున్నారు. అట్లా నేను చిన్న కథ చదివా. ఒక అడవిలో ఓ గుడ్డివాడు ఒక మూగవాడు ఉన్నారంట. గుడ్డివాడికి కళ్ళు కనబడు కానీ శరీరం బాగుంది, ఓకే. మూగవాడు మాట్లాడలేడు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ అడవి తగలపోతుంటే ఎట్లా బతకాలన్నప్పుడు ఇండిపెండెన్స్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, నాకు నీతో అవసరం లేదు, నీకు నాతో అవసరం లేదని గుడ్డివాడు దారి కనబడకపోయాడు. ఈ అవిటివాడేమో వాడు పరిగెత్తడానికి వీలుగాక వాడు చచ్చిపోయాడంట. డిపెండెన్స్లో ఉన్నవాడేమో నేను వస్తా అంటే పక్కవాడి మీద ఆధారపడి వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు. ఇంటర్ డిపెండెన్స్ అంటే అరే మన మధ్యన చాలా గొడవలు ఉన్నాయి, అవి పక్కకు పెడదాం. నీ కళ్ళు కనిపిస్తాయి కానీ నీ కాళ్ళు లేవు, అందుకని నువ్వు నా భుజం మీద ఎక్కువ, నా కళ్ళు లేవు నా కాళ్ళు ఉన్నాయి, నువ్వు చెప్పు నేను పరిగెడతా అన్నాడంట. అట్లా ఇద్దరు బతికారు. ఇద్దరు ఇంటర్ డిపెండెన్స్లో అహంకారానికి స్పేస్ చాలా తక్కువ. నిజంగా ఇంటర్ డిపెండెన్స్లో ఉన్నవాడి జీవితం చాలా హాయిగా ఉంటుంది. అప్పుడు నీకంటూ పెద్దగా ఏమి ఉండక్కర్లేదు. నిన్ను ఎవరెవరో సాకుతారు, నువ్వెవరెవరినో సాకుతావు. ఒకటి నీకు అన్నం పెడతాడు, ఒకటి నువ్వు జ్ఞానం పెడతావు. అట్లా ఒకటి నీ కాళ్ళు ఒక్కుతాడు, నువ్వు ఒకరికి ఆశీర్వాదాన్ని ఇస్తావు. అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అందరి గురువుల జీవితం ఇంటర్ డిపెండెన్సీనే. గురువు బయటికి వెళ్తే కారు ఒకటి పెడతాడు, అక్కడ పోతే ఎవరో భిక్ష పెడతాడు, ఇంక దగ్గర పోతే ఎవడో అకామిడేషన్, వాళ్ళకంటూ ఏముండవు. స్టిల్ దే లివ్ లగ్జూరియస్ లైఫ్. ఎవడైతే ఇండిపెండెన్స్ అంటున్నాడో వాడి బాడీ రూమ్లోనే చస్తాడు వాడు.
అందుకని ఇంటర్డిపెండెన్స్లో ఉండు. యూ అకామిడేట్ సంబడి అండ్ సంబడి ఎల్స్ విల్ అకామిడేట్ యూ. యూ లిజన్ టు సంబడి అండ్ సంబడి ఎల్స్ లిజన్ టు యూ. అంతేగాని నాదే కరెక్టు, నేనే కరెక్టు, నా మాట నెగ్గాలి అనుకున్నవాడు మెల్లమెల్లగా ఐలాండ్ అవుతాడు అనమాట. ఇంకా వాడికి భూభాగంతో సంబంధం ఉండదు. ఎక్కడో విసిరివేయబడ్డ ఒక తుప్పు పట్టిన ముక్కలాగా వాడి జీవితం మారిపోతుంది. వాడు మెల్లగా మిజరీలోకి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు యవ్వనంలో ఉండి విర్రవీగొచ్చు నాకు ఇవ్వడక్కర్లేదని, ఏదో రోజు ముసలితనం వస్తుంది. అప్పుడు యూ హ్యావ్ టు బి డిపెండెంట్. దెర్ ఈజ్ నో అదర్వైజ్. పెద్ద పెద్ద సెలబ్రిటీలే కుర్చీలోకి వెళ్ళి పైకి లేవాలంటే ఇద్దరు పట్టుకోవాల్సి వచ్చింది. డిపెండ్ అయ్యావు కదా, నేను హీరోని అనడానికి లేదు అప్పుడు. బేరింగ్లు అరిగిన తర్వాత, అందుకే ముందే ఇంటర్డిపెండెన్స్ని అర్థం చేసుకో. హంబుల్గా ఉండు, ప్రతి ఒక్కరికి గౌరవించు, నీ దగ్గర ఉన్నది అందరితో షేర్ చేసుకో. ఎవరైనా నీకు గౌరవంగా ఇస్తే తీసుకో. అనవసరంగా మొండిపట్టు, లేకపోతే నాది ఇట్లా, నేను ఇంతే, ఇట్లా చెప్పేవాడు స్టూపిడ్. వాడు యవ్వనంలో ఉండి మాట్లాడుతున్నాడు అంతే. కొందరు ముసలిగానే మాట్లాడతారు, బుద్ధి రాలేదని అర్థం. ఏం చేస్తాం, ఇక్కడ తీసుకుపోయేది ఏమీ లేదు. అందుకని ఉన్నంతసేపు ఎంత హాయిగా ఉండడానికి సాధ్యమో అంత సాధ్యం. అది ఇంటర్డిపెండెన్సీలోనే సాధ్యం. పరస్పర సహకారం, పరస్పర ఆధారితం అంటారు దాన్ని. ప్రకృతి అంటేనే ఇంటర్డిపెండెన్స్. ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్డిపెండెన్స్ ఏదిస్తాం అది తిరిగి వస్తుంది, అట్లేమి రాదు. అది అది బాటర్ సిస్టమ్. అది అంటే నువ్వు కందిపప్పు ఇస్తే బియ్యం వస్తుంది. ఉదాహరణకు నువ్వు పొల్యూషన్ క్రియేట్ చేయకు, నీకు మంచి గాలి వస్తుంది. అట్లా నువ్వు చెట్లకి నీళ్లు పోస్తే, చెట్లకు నీళ్లు పోస్తే నీకు నీళ్ళు రావు, నీకు పాలకూర వస్తుంది. నువ్వు పాలకూర తింటే నీకు శక్తి వస్తుంది, శక్తి వస్తే మళ్ళీ నీళ్లు పోస్తావు. ఇదంతా ఇంటర్డిపెండెన్సీ అనేది ఒక ఎటర్నల్ సర్కిల్. అది ఇంటర్డిపెండెన్సీలో ఇంకా సరిగ్గా చెప్తే, నీవు ఉన్నందుకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నీవు ఉన్నావు. అట్లా మ్యూచువల్. దానికి మనకి ఇంగ్లీష్లో మంచి ఫ్రేజ్ ఉంది, విన్ విన్ అంటారు. విన్ విన్ సిచ్యువేషన్ అంటే యూ విన్, ఐ ఆల్సో విన్. దీంట్లో ఇంటర్డిపెండెన్సీలో మళ్ళీ కరప్షన్ కూడా ఉంది. అంటే నువ్వు నా కోసం ఈ కుట్ర చేయి, నేను నీ కోసం ఈ కుట్ర చేస్తా, దాని గురించి నేను మాట్లాడట్లే. దాన్ని క్విడ్ ప్రోకో అన్నారు. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ సంబంధించిన బిల్లు పాస్ చేస్తాను, అందుకని మీ భూములన్నిటికీ చాలా వాల్యూ పెరుగుతుంది. అందుకని మీరంతా నాకు 10 కోట్లు ఇవ్వండి. నేను ఆ 10 కోట్లు కొన్ని డబ్బులు మా ఎమ్మెల్యేలకు ఇచ్చి నేను మీకు బిల్లు పాస్ చేయిస్తాను. ఇది ప్రజాహితం కోసం కాదు, నువ్వు బెనిఫిట్ అవుతావు, నేను బెనిఫిట్. ఇది రాంగ్. అట్లా నేను ఇంటర్డిపెండెన్స్ అనట్లే. ఇప్పుడు కొందరు పోలీసులను కరప్ట్ చేసి ఒక దొంగ పారిపోవడం ఇంటర్డిపెండెన్స్ కిందికి రాదు. నేను చెప్పేది అర్థమైంది కదా. రాంగ్ వేలో తీసుకోకూడదు అట్లా. సో డిపెండెన్సీ ఎక్కడున్నా నరకమే. ఇండిపెండెన్స్ అనేది అనుభూతి చెందొచ్చు ఒక్క వ్యక్తి పట్ల. ఇండిపెండెన్స్ ఎప్పుడైనా సరే, అమ్మ వాడి పీడ విరగడైందంటమా, అది ఇండిపెండెన్స్. కానీ మిగతా సమస్యలు ఉన్నాయి, నువ్వు ఇంకా ఎక్కడెక్కడ డిపెండ్ అయ్యావో తెలియదు కదా మనకి. అందుకని డిపెండెన్సీ ఎక్కడెక్కడ ఉన్నావో పేపర్ మీద రాసుకో. నేను మొన్న ఒక చిన్న కాన్వర్జేషన్ చేసినాం నేను టైసన్. అదేంటంటే, ఇప్పుడు నువ్వు టీ కోసం ఆధారపడ్డావు, అది కూడా డిపెండెన్సీనే. నువ్వు అనుకున్న టీ ఇవ్వకపోతే నీకు కోపం వస్తుంది. నేనంటే టీ గురించి ఆధారపడకు. ఒకవేళ ఆధారపడితే ఆమె ఎప్పుడు ఇస్తే అప్పుడు తాగు, డిమాండ్ చేయకు. అట్లా కాకుండా నీకు 9:30కి తాగాల, టీ తయారు చేసుకో, ఫ్రీ అయిపో. బయటికి వెళ్ళాలి, కారు భర్త రావాలి, వెయిట్ చేయకు. కార్ డ్రైవింగ్ నేర్చుకో, వెళ్ళిపో. లేదా భర్త ఎప్పుడు వస్తే అప్పుడు పో. బట్టలు ఎక్కడున్నాయి బట్టలు, వస్తున్నా ఉండు, నేను పిండి తడుపుతున్నా అంటే నీకు ఒక రకమైన ఇంపేషన్స్ వస్తుంది. అందుకని నీ బట్టలు నువ్వే ఉతుక్కొని వాటిని నీవే కబోర్డ్లో పెట్టుకొని నీవే ఇస్త్రీ వాడికి ఇచ్చి నువ్వే వేసుకో, తద్వారా ఫ్రీ అయిపో. సో సాధ్యమైన అన్ని విషయాలు డిపెండెన్సీ నుంచి బయటికి రా. కానీ కొన్ని విషయాలు డిపెండ్ అవ్వక తప్పదని తెలిసినప్పుడు అహంకారం వదిలే. ఇంకా నాకు ఇప్పుడు ఉదాహరణకు వంట నేను వండుకోలేను, నా భార్య వండి పెట్టింది తినాలి. అప్పుడు ఏం చెయ్యి, నేను భోజనానికి కోసం వచ్చానని పంచగట్టుకొని కూర్చో. ఇంకా అడక్కు, ఎంతసేపు అని అడక్కు. అది మెల్లగా డైవర్స్కి దారితీస్తుంది. నేను ఉన్నాను, నువ్వు ఎప్పుడన్నారా పర్వాలేదు, నేను కూడా ఏమైనా సాయం చేయాలా. సో ఇంటర్డిపెండెంట్గా చెయ్యి. వాళ్ళు వంట చేస్తుంటే నువ్వు కంచాలు, ప్లేట్లు, గ్లాసులు, ఒక టీవీలో సినిమా అన్నీ పెట్టి రెడీగా ఉండు. దే లైక్ ఇట్. ఇంటర్డిపెండెన్సీలో లవ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, రెస్పెక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డిపెండెన్సీ అన్నది నరకం.
ఇంటర్ డిపెండెన్స్ అన్న కాన్సెప్ట్ ఫ్యామిలీ సిస్టమ్ లో ఉంటుందా? అన్ని చోట్ల తీసుకురావచ్చు. ఇప్పుడు నేనున్నాను, ఎవరు వంట చేస్తున్నా అడుగుతాను, నేను ఏమైనా చేయొచ్చా మీకోసం అని. అడుగు, ఓపెన్ చేయి డోర్. ఓకే. అక్కడ అంటుంది కడిగేసి పోయి ఏదో రోజు ఇల్లంతా ఊడ్చేసి. ఫస్ట్ వద్దంటారు, ఎందుకంటే వీడు ఇవన్నీ చేసి మళ్ళీ ఏం అడుగుతాడు అని. ఓకే. నువ్వు హంబుల్గా ఉండు, మెల్లమెల్లగా మీకు సాధ్యమైంది మీరు చేస్తున్నారు, మీకు సాయం నేను చేస్తాను, మీరు వండి పట్టిన ఫుడ్ నేను తింటున్నప్పుడు తిన్న కంచాలు నేను కడగడంలో తప్పేం లేదు అని నువ్వు నిజంగా చెబితే, ఏదో రోజు వాళ్ళే అంటారు కొంచెం కంచాలు కడుగుతావా, నాకు కొంచెం అలసటగా ఉందని అడిగే రోజు వస్తుంది. అప్పుడు ఇంటర్ డిపెండెన్సీ స్టార్ట్ అయింది. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, మనమే అలవాటు చేయాలన్నీ. మనకు చిన్నప్పటి నుంచి టీ కాఫీలు అలవాటు లేవుగా, చేసుకున్నాం. అట్లాగే మంచితనం అలవాటు చేసుకుందాం, క్యా ఫరక్ పడతా. అందుకని ఇది ఇండిపెండెన్స్ అనేది ఒక వ్యక్తి నుంచి లేదా ఒక సమాజం నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు దాని నుంచి నువ్వు విముక్తి కోసం ట్రై చేస్తే అది ఇండిపెండెన్స్ డే అయింది. ఈ సో అండ్ సో రోజు నా భార్య నుంచి నాకు డైవోర్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ ఫ్రమ్ వాట్ అన్నది వస్తుంది. సో మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది ఫ్రమ్ హూమ్? బ్రిటిషర్స్ నుంచి. మరి బ్రిటిషర్స్ రాకముందు ఏముంది మరి? అప్పుడు ఇంటర్ డిపెండెన్సే ఉంది. అంటే అప్పుడు మనకు స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, మరి అంతకుముందు లేదా వాళ్ళు రానప్పుడు? నిజమైన స్వాతంత్రం అంటే మ్యూచువల్ రెస్పెక్ట్లోనే ఉంది. ఇది నాకున్న అండర్స్టాండింగు. ఇది నాకు స్వాతంత్రం లేదు ఇంట్లో మాట్లాడడానికి, నాకు ఫ్రీడమ్ అంటే డిపెండెన్స్లో ఉన్నారని అర్థం. అందుకని డిపెండెన్స్లో ఉంటే నువ్వు మెల్లగా ఆర్థిక ప్రగతి సంపాదించుకో, టైం వేస్ట్ చేయకుండా. మేక్ మనీ, మనీ గివ్స్ యూ సమ్ ఫ్రీడమ్. మనీ అనేది ఇండిపెండెన్స్ కి తేడా ఉందా? ఏమి? ఫ్రీడమ్ కి ఇండిపెండెన్స్ కి తేడా ఉందా? ఇండిపెండెన్సే ఫ్రీడమ్. ఓకే. అంటే యు వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ సంబడి. ఓకే. అది పర్యాయవాచి. మనకి ముగించే ముందు 3 పదాలు ఉన్నాయి: ఎమాన్సిపేషన్, ఫ్రీడమ్ అండ్ లిబరేషన్ అని. సో ఎమాన్సిపేషన్ అంటే విమోచనం అంటారు. తర్వాత ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అన్నాం, లేదా స్వాతంత్రం అన్నాం. లిబరేషన్ అంటే ముక్తి లేదా జీవన్ముక్తి అన్నాం. అదే సాంప్రదాయ పరిభాషలో మోక్షం అని పిలుస్తారు. సో ఇప్పుడు ఎమాన్సిపేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీ శరీరాన్ని ఎవరో కట్టేశారు. బానిస అంటే ఆలోచనతో బానిస చేయడం ఒకటి, రెండోది నిజంగానే బానిసగా నీ చేతుల్ని కట్టేశారు, నిన్ను గొలుసులతో కట్టేశారు అనుకో. అప్పుడు నువ్వు వెళ్ళి సినిమా చూడాలన్న పెద్ద ఆలోచన చేయవు, నా బాడీ ఫ్రీ అయితే చాలు అనుకుంటావు. దానికి విమోచనం అని పేరు. మనకి గ్రీక్ మైథాలజీలో కానీ మన ఓల్డ్ కింగ్స్ పరిపాలనలో ట్రెడిషన్స్లో మనుషుల్ని కట్టేసేవాళ్ళు. ఎవడన్నా అప్పు తీసుకున్నాడు ఇయ్యలేదు, వాడిని తాళ్ళతో కట్టేసి ఒక చెట్టు కట్టేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అట్లాంటి సన్నివేశాలు లేవు. సో అట్లాంటి సమాజాలు ఉన్నాయి మనకి. ఎప్పుడైనా నెల్సన్ మండేలా వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదివితే మనకు అపార్థైడ్ మూమెంట్స్ అని ఉన్నాయి. దాంట్లో మనకి విమోచనం గురించి పోరాటం కనిపిస్తుంది. ఇప్పుడు స్త్రీ విమోచనం గురించి పోరాడిన వాడు అని మనకి కందుకూరి వీరేశలింగం ఇట్లాంటి వాళ్ళకు స్త్రీ విమోచనం అంటే ఏంది? తను ఓన్లీ మానసికంగా ఇబ్బంది పడతలేదు, తన శరీరం కూడా బంధింపబడి ఉంది. అందుకని శరీరం బంధింపబడ్డప్పుడు దాని స్వేచ్ఛ కోసం పోరాడితే నువ్వు విమోచనం కోసం పోరాడుతున్నట్టు. ఇప్పుడు నువ్వు శరీరం ఫ్రీగానే ఉంది, ఇంట్లో ఎవరి శరీరాలు ఎవరు కట్టేసుకోవట్లే, తాళ్ళు చైన్స్ ఏమి లేవు, కానీ నువ్వు ఆలోచనలతో పక్కవాడిని కట్టేస్తున్నావు. డాడీ బయటికి వెళ్తా బైక్కి అంటే ఆగి ఇస్తూ ఉండు అంటే డాడీ ఇస్తూ ఉండరా ఏమి అంటే ఇప్పుడు ఏమైంది? నీ కీ అనే ఆలోచన డాడీ చేతిలో బందీ అయ్యింది. నిజానికి కీ గోడకు తగిలిచ్చే ఉంది, తీసుకోవడానికి డాడీ పర్మిషన్ కావాలి. ఇప్పుడు నీకేం కావాలి? నీ అమ్మాయి ఎప్పుడు పెద్దగా అవుతున్నావు, ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నావు, ఎప్పుడు బండి కొనుక్కుంటున్నావు, అప్పుడు ఎప్పుడన్నా బయటికి పోదామని థాట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలకి ఇంటికి రావడం ఇష్టం లేదు, వాళ్ళకి వేరే ఇల్లు లేదు, బేసికలీ డాడీతో పోవడం ఇష్టం లేదు, ఇంకొక బైక్ లేదు వాళ్ళకి. అది మనం ప్రేమ అనుకుంటున్నాం. నిజంగా ప్రేమించేవాడు వాడికి 1,00,000 ఇండ్లున్నా వాడి గుడిసె దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మనాన్నతో ఉంటాడు, అది వేరు. ఇక్కడ మనకు విధి లేకుంటాం. సో అందుకని ఫ్రీడమ్ అంటే నువ్వు సినిమాకి వెళ్ళాలి, డబ్బులు నీ చేతులు లేవు, హస్బెండ్ ఇవ్వాలి, డాడీ ఇవ్వాలి,
చీర కొనుక్కోవాలి, హస్బెండ్ ఇవ్వాలి. అంటే ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ అన్ని మనీతో రిలేటెడ్ అయి ఉన్నాయి. కొంతవరకు కొన్నిసార్లు ఆలోచనలతో బంధిస్తారు. నువ్వు పుట్టింటికి వెళ్తే చంపేస్తా అంటాడు వాడు. అప్పుడు పుట్టింటికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరు బంధిస్తున్నారు? నువ్వు అన్నాగా నేను పోతా అన్నికి రాదు. ఎందుకంటే నీ ఎగ్జిస్టెన్స్ భర్తతో ముడిపడ్డది. అటువంటప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇంకా కన్విన్స్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి. అదంతా నీకు నరకప్రాయంగా ఉంటుంది అనమాట. ఆవిడ సరే ఒక్కసారి ఇంకోసారి అడగొద్దు అని వాడు అంటాడు. ఇదంతా ఎందుకు న్యూసెన్స్ అని అనిపించిన రోజు వీడు నన్ను చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పెడుతున్నాడు, ఐ వాంట్ డైవోర్స్ అని. అట్లా నేను చెప్పేది వైఫ్ అండ్ హస్బెండ్ కాంటెక్స్ట్లో. బట్ ఇది ఆఫీస్లో బాస్కి ఎంప్లాయీకి ఉంటుంది, నైబర్తో ఒక ఓనర్కి ఉంటుంది, ఒక స్కూల్ టీచర్తో పిల్లవాడికి ఉంటుంది, ఒక వ్యవస్థతో ఒక సమాజానికి ఉంటుంది. ఇది రకరకాల కాంటెక్స్ట్లు. సో మనకు అందుకే స్వాతంత్ర పోరాటం అన్నాం దీన్ని. అదే మరి ముక్తి అంటే ఏంది? నిన్ను శరీరాన్ని ఎవడు కట్టేయలేదు, నీ మనసును ఎవడు కట్టేయలేదు. అయినా కొన్ని ఆలోచనలు నీవే ఇబ్బంది పడుతున్నావు. ఆ ఆలోచనలు పక్కకు జరిగితే అప్పుడు నువ్వు జీవన్ముక్తిలో ఉన్నట్టు లెక్క. సో జీవన్ముక్తిలో ఉన్నవాడిని శరీరపరంగా బంధించినా, వాడు ఆలోచనల పర బంధించినా వాడు హాయిగానే ఉంటాడు. ఇది ఒక బంపర్ ఆఫర్. ఇది మనకి డయోజనిస్ స్టోరీ ఎప్పుడన్నా విన్నావా? డయోజనిస్ని ఆ టైంలో మనుషులు ఇంట్లో పనిచేయడానికి బానిసలుగా కొనుక్కునేవాళ్ళు అనమాట మనుషుల్ని. డయోజనిస్ అని ఒక అలెగ్జాండర్ గ్రీక్ ఒక మైథాలజీలో చరిత్రలో ఉంటుంది. అది డయోజనిస్ని బానిసగా కొనుక్కుంటాడు ఒకడు. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం గుర్రాలు కొనుక్కుంటాం కదా, బర్రెలు అప్పుడు మనుషులు కొనుక్కునేవాళ్ళు. మనకి తరతరాలుగా బానిసత్వం ఉన్నది. ఇప్పుడు ఒక ఇంట్లో పాలేరుగా పనిచేసినప్పుడు వాళ్ళ కొడుకు మళ్ళీ అదే ఇంట్లో పాలేరుగా పనిచేసేవాడు. ఈవెన్ సినిమాలో కూడా ఉంటుంది ఈ చర్చ. కానీ ఇప్పుడు లేదు, అది ఇప్పుడు లేదు, పోయింది అది. సో ఇప్పుడు డయోజనిస్ మళ్ళా అమ్మడానికని వాళ్ళ బాస్ తీసుకెళ్తుంటాడు మార్కెట్కి. మనకు బర్రెలు అమ్మే మార్కెట్ ఉంటుంది కదా, అట్లాగే ఆ రోజుల్లో మనుషుల్ని అమ్మే మార్కెట్ కూడా ఉండేది. అప్పుడు డయోజనిస్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఓనర్నే లాక్కెళ్తూ ఉంటాడు. రా నన్ను నమ్ముదురా అని. ఈ కథ చాలా ఫేమస్. అతనే ఏదైతే మార్కెట్ ప్లేస్లో నిలబడి అరుస్తారో అతనే అరుస్తాడు, నేను అనుకుంటున్నాడు వీడు బానిసనని, నేను ఎవడికి బానిసని కాదు, నా మనసు స్వేచ్ఛలోనే ఉంది, వీడు జస్ట్ నా శరీరాన్ని కొనుక్కున్నాడు అంతే, నన్ను కొనుక్కునే మునగాడు పుట్టలేదు అన్నాడంట. సో లిబరేషన్ అట్లా ఉంటుంది. లిబరేషన్లో ఉన్నవాడు అనుకుంటే సంసారంలోనూ దిగొచ్చు, అనుకుంటే సమస్యల్ని నెత్తికెత్తుకుంటాడు. ఎందుకంటే ఏ ఆలోచనల వేటిని ఆలోచనలుగా మార్చుకోడు కాబట్టి ఆలోచనల వల్ల బాధింపబడ్డు. తద్వారా అది జీవన్ముక్తి. ఇప్పుడు బుద్ధుడు అంటే సమస్యలు లేనివాడు కాదు, సమస్యలున్నా సమస్యలన్నీ ఆలోచనలుగా మార్చుకునేవాడు. అది చాలా ఉన్నత స్థితి. ఈ భూమి మీద మనిషి అనుభవించే ఏకైక స్థితి జీవన్ముక్తి. అంటే యు ఆర్ ఇన్ టు ఎవ్రీథింగ్. కానీ ఏ ఆలోచన వల్ల ఇప్పుడు ఉదాహరణకి హస్బెండ్ గురించి నేను బాధపడుతున్నా అంటే హస్బెండ్ ఎక్కడో ఊర్లో ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నా అంటే హస్బెండ్ అన్న ఆలోచన బాధిస్తుంది కదా. అల్టిమేట్గా ఆలోచనే. నీ మెమరీ పోయిందనుకో, హస్బెండ్ వచ్చి ఎదురుగా నిలబడ్డ ఎవరండి మీరు అంటావు. హస్బెండ్ ఈజ్ ఎ థాట్, యువర్ నేమ్ ఈజ్ ఆల్సో ఎ థాట్. మీ ఊరి పేరు ఒక ఆలోచన, నీ ఎవ్రీథింగ్ ఆలోచనకు అతీతంగా ఉన్నది ఏంది? జీవన్ముక్తి స్థితి. అంటే నీవు ఉన్నావు, ఆలోచించినా చించకపోయినా, నీవు ఉన్నావు, బట్టలున్నా వేసుకోకపోయినా, నీవు ఉన్నావు, ఆ దేశానికి స్వాతంత్రం ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు. ఏదేమైనా నేనున్నానన్న ఉనికి స్వరూపం గురించి కొందరు మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కూడా దానికి సంబంధించినవి. ఓకే, సో అందుకని ఇండిపెండెన్స్ ఎవరితోనన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళతో పొందు, ఎవరి మీద డిపెండ్ అవ్వకు. ఒకవేళ డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తే అహంకారం పక్కన పెట్టు. ఇంటర్ డిపెండెన్సీ జీవన సారాంశం అని నువ్వు తెలుసుకో, నేను తెలుసుకుంటా, అందరూ తెలుసుకొని. ఇది తెలుసుకున్నవాడు ధన్యుడు సుమతి. చలో మళ్ళా. ఓకే, చూడు